ఆయన ఒక్కటే చెప్పిండు, నేను ఒక బిచ్చగాన్ లాగా ఉన్నోడిని ఫేమస్ చేసిరు, నన్ను వైరల్ చేసిరు, ఇప్పుడు మీరు ఏం చేసినా నన్ను ఎవరు ఏం పీకలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే మొన్న మనము అతను ట్రోల్ చేసి అతను మీకు అర్థం కావట్లేదు. అతను ఏంటంటే మన అందరినీ తిట్టేటిది, వీళ్ళందరినీ చాలా మంది దేవుళ్ళని తిట్టేటిది ఆయన వ్యూస్ కోసం. మనమే మన పిచ్చోళ్ళలాగా ఏం చేస్తున్నాం అంటే ఆ వ్యూస్ కోసం ఆ వీడియో అతను ఏం పెడుతున్నా అని చెప్పేసి ఆ వ్యూస్ చూసి షేర్ చేసి దానికి డస్ట్ మ్యాసేజ్ చేసి దాన్ని వైరల్ చేసి దాని వల్ల ఆయనకు 8 లక్షల రూపాయలు వచ్చినాయంట. దాంతో 2 లక్షలు పెట్టి 70 Pro Max ఐఫోన్ కొన్నాడంట. దాని పేరు సీత అనే పేరు పెట్టుకుంటుందంట. అవసరమా? మనమే వైరల్ చేస్తాము, మనమే ఫేమస్ చేస్తాము, తర్వాత అతను సారీ చెప్తాడు. ఆయన తిడుతూనే ఉంటాడు. తర్వాత నేను అన్నది క్షమించండి శివాజీ గారు, క్షమించండి అనసూయ గారు, నేను నా తప్పుని వెనక్కి తీసుకుంటున్నాను, మీరు నమ్మట్లేదు, మీ కర్మ మీ ఇష్టము, నేను బతలాడినా ఇప్పుడు నేను బతలాడినా నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటున్నాడు. మనం ఏం చేస్తామండి? మనం వీడియోస్ చూసి అతను వైరల్ చేస్తున్నాం, అంతేగాని మనం ఏం చేయలేము అతన్ని. అతను ఒక దగ్గర ఉంటాడా? ఈ కంట్రీలో ఇప్పుడు, ఆ కంట్రీలో అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ప్రపంచ యాత్రికుడు. అంతేగాని మనమే అతను వైరల్ చేస్తున్నాం, అతనే మనం ఫేమస్ చేస్తున్నాం, అతని వీడియోస్ మనమే చూస్తున్నాం. ఫాలోవర్స్ తగ్గినంత మాత్రం ఆయన ఏం భయపడాడు. అతను కావాలి డబ్బులు, అతను ఆల్రెడీ సంపాదించుకున్నాడు, 10-20 కోట్లు సంపాదించుకున్నాడు. అతని వ్యూస్ అనేది, ఫాలోయింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం ఎంత ట్రోల్ చేసి ఎంతసేపు చూసుకున్నా అతని వీడియో పెట్టి అతను వైరల్ చేస్తున్నాం గానీ ఆ టాపిక్ వదిలేసేయండి. ఇంకా ఆ టాపిక్ మొత్తం వదిలేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాలో ఇవన్నీ వస్తున్నాయి కదా, చిన్నపిల్లలు రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పి కూడా వస్తున్నాయి కదా, కొన్ని కామన్ పాయింట్స్ ఇష్యూ అవుతున్నాయి. దీని గురించి మీ స్పందన ఏంటి? కామన్ అంటే అవన్నీ వచ్చేస్తున్నాయి, అవన్నీ ఇన్స్టాగ్రామ్ మొత్తము అవన్నీ తీసేయాలి. ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది ఖరాబ్ అవుతున్నారు, అన్ని బూతు అవన్నీ పెడుతున్నారు, దాని వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, మరి ఇప్పుడు అన్వేష్ గారు ఇలా చెప్పారు కదా, ఇప్పుడు ఆయన దీన్ని అంటే ఈ యొక్క దాన్ని ప్రాబ్లమ్ ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది దాకా ఒక 2 లక్షల దాకా తగ్గిపోయారు. ఆయన ఇంకా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇండియా వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి మరి? ఆయన చెప్పారు కదా, ఇన్స్టాగ్రామ్ లో 18 lakhs ఫాలోవర్స్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 13 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. దగ్గర ఒక 15 రోజుల్లో అతనికి 5 lakhs ఫాలోవర్స్ తగ్గిరు, ఇంకా 13 lakhs ఫాలోవర్స్. ఆ ఫాలోవర్స్ వల్ల తగ్గడం వల్ల అతనికి డబ్బులు అనేది ఏం రావు. అతను ఏంటంటే అది వ్యూస్ ని బట్టి అమౌంట్ వస్తుంది. మన అందరం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఉన్న వాళ్ళందరూ అన్ఫాలో కొట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఐడిని బ్లాక్ చేయండి. అతను మనని తగ్గట్లేదు అసలు. ఏంటంటే ఎవరు ఏం చేయలేరు, మీరు ఏమన్నా చేసుకోండి, నేను సారీ చెప్పినా కూడా నాకు క్షమించట్లేదు అని చెప్పేసి ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అతను ఏం చేయలేము అని ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. మనం ఏం చేయలేము అనుకుంటున్నాం కదా, మనం ఒక్కటే చేయండి. మీరు అందరూ అన్ఫాలో కొట్టడం కాదు, ఫస్ట్ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత అతను ఆకపోతుంది, ఆ ఛానల్ మొత్తం పోతుంది. అప్పుడు పోయినప్పుడు అతను భయం అవుతుంది. అంతేగాని మనం ఏదో చేయడం వల్ల, ఏదో వ్యూస్ చేయడం వల్ల అతను వీడియో పెట్టుకొని ట్రోల్ చేసి వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం అతను కట్ చేసి మన వీడియో పెట్టుకొని అవసరమా అండి? అతను ఆల్రెడీ ఫేమస్ అయిపోయిండు, ఇంకా ఫేమస్ చేస్తున్నారు మీరు. దానివల్ల అతనికే ప్లస్, మనకేం ప్లస్ ఏం కాదు. అసలు ఆయన ఒక హిందువుని చాలా దారుణంగా తిట్టిండు, హిందూ దేవుళ్ళని చాలా తిట్టాడు. గరికపాటి గారిని ఎంత గది తిట్టాడు. అసలు ఏంటి, ఒక స్త్రీని అసలు చాలా దారుణంగా తిట్టిను. అంత తిట్టాక నేను అతను క్షమించమనట్లేదు. అతని మొత్తానికి అతని ఛానల్ ఉండొద్దు, అతని యూట్యూబ్ ఛానల్ ఉండొద్దు. అతని మన వల్ల ఎంత సంపాదించిండు, ఎన్ని కోట్లు సంపాదించిండు, మనం ఎంత మంచి ఒక ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి ఎంత గౌరవించినాం, మనకి ఎన్ని దేశాలు చూపిస్తున్నాం అని చెప్పేసి ఒక మంచి ఫాలోయింగ్, మంచి గౌరవం, మంచి రెస్పెక్ట్ ఉండే. ఇప్పుడు ఏమీ లేదు. అసలు వాడు చేసింది అసలు మైండ్ ఉందా లేదా? మంచి రీచ్ లో ఉన్నప్పుడు, మంచి పేరు ఉన్నప్పుడు ఇలా మా హిందువులను తిట్టి, వాడు నిజంగా ఒక హిందూ అయితే ఇలా మనం తిట్టాడు, దారుణంగా తిట్టినాక కూడా మళ్ళీ ఇప్పుడు వాడు ఇంకా అడిగేస్తాడు, ఇప్పుడు తిడతా నేను, నాకు మీరు ఏమన్నా అనుకోండి, నా సంబంధం లేదు అన్న గట్టిగా మాట్లాడుతున్నాడు. చూసిన వీడియోలు ట్రావెలర్ గా చూసిన ఎన్నో ప్లేసెస్, తెలియని ప్లేసెస్ చూసిన. అక్కడ నాకు మేము కూడా ట్రావెల్ చేయకుండానే తన వల్ల ఈ వీడియోస్ ఇవన్నీ చూసినాం, కరెక్టే. కాకపోతే తను ఇక్కడ ఇండియాలో బ్రతుకుతున్నప్పుడు ప్రతి రిలీజియన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇవన్నీ కాదండి, ఫస్ట్ మన హ్యూమానిటీ ఫస్ట్. సో తను ఏం బేసిస్ గుర్తు పెట్టుకోవాలంటే, తను ఇండియన్ రూట్స్ ఇక్కడ నుంచి వెళ్ళాడు కదా, కన్న తల్లినే ప్రేమించినవాడు మిగతా వాళ్ళని ఏం గౌరవిస్తాడండి? మదర్ ఆఫ్ ఇండియా మనం అంటాం కదా, భరత్ మాతకి జై అంటాం కదా, తను దానికి ఏమని విలువిస్తున్నట్టుగా. సో తను ట్రావెలర్ గా సక్సెస్ అయ్యాడు, యాజ్ ఏ మనిషిగా అతను ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు నా మదర్, నేను ఇండియా నుంచి వచ్చిన, ఇది నా హోమ్ టౌన్, నా హోమ్ టౌన్ గురించి క్రిటిసైజ్ చేస్తే నేను మనిషికి ఏం లాభం అసలు? ఎందుకని చెప్పేసి అంటే తనే రూమర్స్ క్రియేట్ చేసుకుని ఇట్లా శివాజీ గారి మీద ఇలాంటి వాక్యాలు చేసి మన సనాతన ధర్మాన్ని. ఇంకోటి ఏంటంటే
తను ప్రపంచ యాత్రికుడు కాబట్టి అన్ని తిరిగిన కాబట్టి లోక జ్ఞానం ఎరిగినాడని తను అనుకుంటున్నా. అంటే అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది అట్లా. సో మనం ఏంది ఒకటే దగ్గర ఉన్నాం, తను మొత్తం అంతా తిరిగినాడు, తనకు లోక జ్ఞానం ఉంది, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసు, కానీ తను ట్రిక్స్ వాడుతున్నాడు. ఏ ట్రిక్స్? రివర్స్ సైకాలజీ వాడి మన కళ్ళతోటి మనమే పొడిపిస్తున్నాడు. తను అంటున్నాడు కదా మన హిందూ దేవులని అట్లా అన్నప్పుడు ఆయన రియాక్ట్ అయింది ఈ విషయం ప్రకారం నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే మన హిందూస్ కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. దాని అనడం వల్ల కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది కమ్యూనిటీ ఫీల్ అవుతారు. మేము ఇప్పుడు MSW సెకండ్ ఇయర్ చేస్తున్నాం కానీ MSWనే కదా అంతే. సో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, కానీ కర్మ అనేది ఒకటి ఉంటది. ఎవడేం చేసినా అది ఊరుకోదు. దేవుడు అని ఊరుకోవచ్చు, కానీ కర్మ అనేది ఒకటి ఉంటది, అది ఊరుకోదు. ఇప్పుడు ఆయన ఒక మాట ఏమన్నారంటే రీసెంట్ గా చేసిన పోస్టులలో, నేను ఇదే అంశం పైన ఇదే గొడవ పైన చర్చ మీద నేను దాదాపు 8 లక్షల దాకా సంపాదించా. ఆ ఫోన్ కూడా తీసుకున్నా అదే డబ్బులతోటి, 2 లక్షలు ఖరీదైన ఫోన్ 17 Pro Max తీసుకున్నా. నేను ఇలానే చేస్తుంటా, మీరు ఎలాగైనా నాకు సపోర్ట్ చేస్తుండండి, మీ వల్ల నాకు డబ్బులు వస్తున్నాయి అంటే నాకు దీని వల్ల ఎటువంటి ఫరక్ పడట్లేదని అంటున్నారు. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? మేము ఏం చెప్పదలుచుకోవడం ఏంటంటే ఇట్లాంటి కాదు, ఇప్పటి నుంచి ఎవరైనా యూట్యూబ్, ఎందుకంటే మీ మీడియా వాళ్ళు తలుచుకుంటే ఎవరైనా వైరల్ చేస్తారు, ఫేమస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే గరగపాటి కానీ ఈ చాగంటి కోటేశ్వరరావు కానీ వీరు చెప్పే ప్రవచనాలు నిజంగా బాగుంటాయి. గరగపాటి ప్రాక్టికల్ గా చెప్తాడు అసలు దేని మనము మూఢనమ్మకాన్ని దేన్ని తీసుకోకూడదని, శుక్రవారం అని చాలా రూల్స్ ఉంటాయి కదా భయ్య. సో అట్లాంటి గరిగపాటిని తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఉండటం వల్లనే మాలాంటి యూత్ కి అదొక ఎనర్జీ వైబ్స్ ఇస్తుంది, మోటివేషన్స్ ఇస్తుంది. ఒక మనిషి ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఈ కులం ఏంది, మతం ఏంది, భౌతికతలో ఉంది కదండి అయ్యా. నజాయితే శుద్ర, నజాయితే బ్రాహ్మణ, నజాయితే క్షత్రియ. పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాదు. ఇది హిందూ అనేది మతం కాదండి, హిందూ అనేది సనాతన ధర్మం. ఇప్పటికైనా మన ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే రేపటి నాడు మన పిల్లలందరూ ఫారెన్ సైడ్, అది ఫారెన్ వెస్టర్న్ కల్చర్ కి అడాప్ట్ అవుతుంటే ఫారెన్ వాళ్ళు మన కల్చర్ కి అడాప్ట్ అవుతున్నారు. అంటే ఈ యొక్క అంశం అనేది అన్వేష్ గారికి తెలియదు అంటారా? అంటే ఇప్పుడు మీరు ఇంతగా చెప్తున్నారు కదా మన సనాతన ధర్మం అనేది ఇలా ఉంటుంది చాలా సెన్సిటివ్. మరి మీరు అన్నారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అనే వ్యక్తి చాలా దేశాలు తిరిగాడు, మనకి ఎన్నో విషయాలు చూపించాడు. ఓకే, ఆయన తిరిగి కేసు పెట్టడం కరెక్ట్. ఇప్పుడు అదే అంటున్నారు, ఇప్పుడు ఆయన అంత అవేర్నెస్ ఉన్నాడు, అంత నాలెడ్జ్ పర్సన్ ఉన్నాడు, ఇలాంటి వాక్యాలు ఎందుకు చేస్తున్నారు? ఒకటి చెప్తానండి, ఎంత ఏం జరిగినా మనకు ఒక ఇన్నర్ పీస్ అనేది ఉంటది. అంటే మనస్సాక్షి. తన మనస్సాక్షి అనేది అబద్ధం చెప్తుందా, తనకు తెలియాలి, దేవుడికి తెలియాలి. కానీ కర్మ అనేది ఒకటైతే ఊరుకోదండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్నాం, అదే ముస్లిం అయినా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, క్రిస్టియన్ అయినా రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే ఏ రిలీజియన్ అయినా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. హ్యూమానిటీ ఫస్ట్, దెన్ ద రిలీజియన్ నెక్స్ట్ అంటానండి. సో ఫైనల్ గా మీరు చూసే ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వ్యూవర్స్ మనం చూడడం వల్లనే తనకి ఇన్ని వ్యూస్ పెరగడం వల్ల తనకి ఇంత ఇది వస్తుంది కదా. ఫస్ట్ బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, తన మీద కేసు పెట్టండి. ఇంతే నేను చెప్పదలుచుకున్నాను. ఇద్దరు అయితే ఆపగలుగుతారు సార్, దేశం మొత్తం అంతా కలిస్తే కాదా సార్? ఇది ఒక యూనిట్ అయ్యి, అంటే ఒకరి వల్ల కాదు, అందరూ ఒక గ్రూప్ యూనిట్ అయ్యి చేస్తే మేబీ. అవును, ఎక్కువ మంది కలిసి పెట్టండి. ఒకరిద్దరికి అయితే రెస్పాండ్ కాకపోతే అవుతుంది కదా. అంతకుముందు సరే, నేను ఒక సెలబ్రిటీని మధ్య తీసుకొస్తున్నాను అనుకోకండి. బాలకృష్ణ గారికి తనని ఇమిటేట్ చేస్తూ అది చేసినప్పుడు తను కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు రియాక్ట్ అయినారు కదా. ఇక్కడ కూడా మన సైడ్ ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యి స్టెప్ ముందరకైతే మేబీ కావచ్చు అని నేను